డీటెయిల్స్ చూద్దాం. రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో మంత్రివర్గం కీలక ఎజెండాలపై చర్చించి ఆమోదం తెలపనుంది. సిఆర్డీఏ 46 అథారిటీలో ఆమోదించడంతో పాటు అమరావతి నిర్మాణం కోసం అవసరమైన నిధులు సమీకరించుకునేందుకు సిఆర్డీఏకు అనుమతి ఇవ్వనుంది. అలాగే నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లకు ఆమోదం తెలపనుంది. అదేవిధంగా 5వ ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కొత్తగా 30,667 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో పాటు 32,133 ఉద్యోగాలు వచ్చే ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. అలాగే ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకోనుంది. వాటిక భేటీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు సెక్రటేరియట్ నుండి. శ్రీనివాస్. థ్యాంక్ యూ చందు. రేపు ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఈ కేబినెట్ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు అలాగే మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర మంత్రులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ కేబినెట్ భేటీలో మటుకు పలు కీలకమైన అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వము రాజధాని ప్రాంతాన్ని కూడా మరింత విస్తరించాలని చెప్పి కూడా భావిస్తుంది. అంటే ప్రస్తుతం ఉన్న ఇది ఇంతవరకు దాదాపు 40,000 ఎకరాలకు పైగా 30,000 ఎకరాలకు పైగా ల్యాండ్ పూలింగ్ ద్వారా కూడా ప్రభుత్వం అమరావతి రాజధాని కోసం కూడా సేకరించింది. అయితే ఇప్పుడు భవిష్యత్ అవసరాల కోసం రాజధాని మరింత విస్తృతపరిచేందుకు కూడా అవసరాలను బట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా రాబోయే కాలంలో ఇంకా మరింత రాజధాని అభివృద్ధి చేసే అంశంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి దాదాపు 40,000 ఎకరాలు ఇంకా భూమిని సమీకరించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి కూడా రేపు జరగబోయే కేబినెట్ భేటీలో కూడా ఈ 40,000 ఎకరాల భూములకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకుని దాని మీద కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ప్రధానంగా పలు అంశాలపైన కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా సిఆర్డీఏ 46వ అథారిటీ సమావేశం ఇటీవలనే జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైర్మన్ ఆధ్వర్యంలో చైర్మన్ గా ఈ సిఆర్డీఏ అథారిటీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో కూడా పలు అంశాలపైన కూడా సిఆర్డీఏ అథారిటీ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్న అంశాలపైన కూడా రేపు జరిగే కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే రేపు నూతన అసెంబ్లీ, హైకోర్టు అలాగే భవనాల టెండర్లకు సంబంధించి కూడా కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ఇటీవల కూడా సీఎం చంద్రబాబు నాయుడు చైర్మన్ గా ఉన్న ఎస్ఐపిబి సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశం కూడా పలు అంశాలకు కూడా ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి కూడా రేపు జరిగే కేబినెట్ భేటీలో చర్చించి దానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు 30,000 కోట్లకు పైగా 32,000 ఉద్యోగాలు వచ్చే ఎస్ఐపిబి ప్రతిపాదన కూడా రేపు జరిగే కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని ఐటీ కంపెనీలకు సంబంధించి కూడా భూముల కేటాయింపు అంశం రేపు జరిగే కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. సాయి. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.